నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బచ్చుగూడెం వార్డుల్లో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 5 మున్సిపాలిటీలో ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారని తెలిపారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, రక్షిత తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటు పరిశ్రమల CSR నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో మన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం, వివిధ కాలనీలలో గిట 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి వారికి మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వారికి మౌలిక వసతులు సమకూర్చే ప్లాన్లో, మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తూ ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంలో భాగంగా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభించిన ఎప్పటివరకు పూర్తిగా అవుతుంది? 15 కోట్ల వరకు 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, CSR ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ.